ఇట్లా ఉంటే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం. భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ ఉంది. ఇది మెయిన్ గా విద్యుత్ ఆర్టిజన్లకు దెబ్బనే ఇప్పుడు వాళ్ళని రెగ్యులైజ్ చేయడానికి అవకాశం లేదు. విద్యుత్ ఆర్టిజన్లకు దెబ్బనే. అవునవును. అయితే విషయం ఏంటంటే జీవో 16 తీసుకొచ్చేసి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసిండ్రు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది అసలు యాక్చువల్గా నిబంధన లేదు అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నటువంటి మాట. లేదు మేము కష్టపడ్డాం, ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాం కాబట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు చాలామంది చాలా డిమాండ్ ఉంది. అంటే కొంతమంది 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కూడా ఉన్నారు. అంటే ఏజ్ ఇంకా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులరైజ్ కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు పాపం. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కోర్టు చెప్పిన మాట ఏంటంటే మెరిట్ ప్రకారము తర్వాత ఎగ్జామ్ పెట్టేసి కరెక్ట్గా తీసుకోవాలి, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రెగ్యులరైజ్ చేస్తే కుదరదు అని చెప్పేసి హైకోర్టు మాత్రం స్పష్టం చేసింది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మనము. ఈ కేసు వేసిన మనిషితో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10(a)ను చేర్చుతూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకొస్తూ సెక్షన్ 10(a)ను చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో నెంబర్ 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10(a)ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇక పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారులను నియమిస్తున్నారని తెలిపారు. అయితే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, అనంతరం ఆ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అర్హత కూడా లేదని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. వాస్తవంగా ఏంటంటే మనం కాంట్రాక్ట్ అనుకుంటాం కానీ అసలు స్కిల్ అంటే చదువుకుని డిగ్రీలు పీజీలు చేసి చదువుకున్న నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని వాళ్ళ కోర్టులో కేసు వేయడం జరిగింది. 2016 నుంచి నడుస్తున్న కేసు 2024కు ఇప్పుడు వచ్చింది. ఇది మన చట్టాలు మన న్యాయస్థానాలలో సుదీర్ఘంగా త్వరగా వచ్చే విషయం ఏంటంటే అసలు నిజంగా ఒక 2 రకాలుగా ఆలోచించాలి. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మేము చాలా కాలం పాటు సర్వీస్ చేసినాం, తర్వాత మేము అందులో కొనసాగుతున్నాం, తర్వాత ఇప్పుడు మాకు స్కిల్ లేదని ఎట్లా అంటాం? ఇప్పుడు పాఠాలు చెప్తున్న వాళ్ళు మేము పాఠాలు చెప్తున్నాం కదా, ఇన్ని రోజులు పాఠాలు చెప్తుంటే వాళ్ళు పాస్ అవుతున్నారు కదా, మరి మేము ఎట్లా స్కిల్ లేదని చెప్పేసి కాంట్రాక్ట్ వాళ్ళు అంటున్నారు. లేదు మీకు అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అంటే కొన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా మీకు చెప్పాలి. అయితే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక 80%, 85% ఇక అంతకుండా దాటకుండా చూసుకుంటారు. అంటే పర్సెంటేజ్ 85% దాటకుండా ప్రయత్నం చేస్తారు. అంటే మార్కులు కొంచెం వరకు ఇక్కడ తక్కువ వేస్తారు. అయితే ఇక్కడ ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ 80%, 85% వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక అక్కడ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నట్టు తెలంగాణ యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టుగా మార్కులు ఇస్తుంది అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. దాంతో వాళ్ళకు 95% మార్కులు ఇక 98% మార్కులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు 95% వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అయితే 95% ఉన్న వాళ్ళకు ఏది మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసేసి జాబులు ఇచ్చిండ్రు. మరి నిజంగా ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు అంటే ఎక్కువ శాతం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటారు. అంటే వాస్తవానికి చెప్పుకుంటే ఎందుకనంటే బాగా అంటే టాప్ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంతవరకు నాణ్యమైనటువంటి విద్య ఉంటుందని చెప్పేసి, అక్కడ ఉండదని కాదు ఉంటుందని చెప్పేసి అట్లా చూజ్ చేసుకుంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీని చూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, అయితే అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల ఇక్కడ అంటే మెరిట్ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఈయనకు నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ. తర్వాత కొంతమంది అప్పుడు ప్రిన్సిపల్లు అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కానీ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కానీ ప్రిన్సిపాల్ని మేనేజ్ చేసి లేకపోతే కొంతమంది అధికారులను మేనేజ్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి లేకపోతే అంటే మాట పలుకుబడితోటి చాలామంది ఉద్యోగాల్లో చేరేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఇప్పుడు కొంతవరకు అట్లా జరిగి ఉండొచ్చు, కానీ మేము చాలామందిని కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. తర్వాత మేము ఇంటర్ విద్యార్థులకు కానీ తర్వాత డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ మేము చదువులు చెప్పిన తర్వాత వాళ్ళు మంచి మెరిట్తో పాస్ అయినరు, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళినరు. మేము మా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అడుగుతున్నారు.
ఇక అక్కడ నిరుద్యోగులు ఏమంటారంటే అరే లేదు మెరిట్కి పాత వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఇది ఉద్యోగాల జాతర చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ నిరుద్యోగులు అంటా ఉన్నారు. ఇది ఇద్దరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. హైకోర్టు ఒక్క నిమిషం ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శంకరన్న మనకు లైన్లో ఉన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఏమంటారన్నా? హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కాంట్రాక్టు క్రమబద్ధీకరణ అనే పదాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని సెటిసైడ్ చేసిండు. ఎవరు? మన రాష్ట్ర హైకోర్టు సెటిసైడ్ చేసింది. చేస్తూ మళ్ళీ ఇంకొక మాట ఏమంటారంటే ఎవరైతే రెగ్యులరైజ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కంటిన్యూషన్ లో పెట్టమని అంటాడు. ఓకే, అంటే జడ్జిమెంట్ లోనే కొంత ప్రాబ్లం ఉంది. ఓకే, రెండు రకాల విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో వాళ్ళు ద్వారా రెగ్యులరైజ్ అయిన వాళ్ళని తీసేయమని చెప్తుండు, అది అన్కాన్స్టిట్యూషనల్ అంటుండు. ఓకే, అంటూనే మళ్ళీ ఏమంటాడంటే ఈ జీవో ద్వారా రెగ్యులరైజ్ అయిన ఈ కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని కంటిన్యూషన్ చేయమంటాడు. ఓకే, అది ఇంకా చదవాలి, లోతులకి వెళ్ళి చదవాలి, కామాలు పులి స్టాపులలో చూడకుండా ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు చెప్తుండ్రు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన రెగ్యులరైజేషన్ ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నప్పుడు వీళ్ళ అపాయింట్మెంట్లు ఎట్లా చెల్తాయి? ఆర్డీఓ ద్వారానే కదా వీళ్ళ అపాయింట్మెంట్ ని క్యాన్సల్ అపాయింట్మెంట్ అయింది. అంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో అట్లా చెప్తున్నారేమో కోర్టు. హ్యుమానిటీ అనేది ఉండదు, చట్టం ముంగట హ్యుమానిటీ ఉండదు. హ్యుమానిటీ ఉందని మర్డర్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి హ్యుమానిటీ గ్రౌండ్ కింద చేయకుండా వదిలిపెడతావా? చేయకుండా వదిలిపెడతావా? అది ఉండదు కదా, చట్టం అందరి ముంగట సమానమే కదా. ఓకే, అట్లాంటప్పుడు ఇదొకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ జడ్జిమెంట్ పైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే దానికి సుప్రీంకోర్టుకి మూవ్ కావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు గడిచిన 15 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేక చదువులని బూడిదలో వచ్చిన పన్నీరు లెక్క అయిన సందర్భం ఉన్నది. నిన్న మొన్న ఏది గత ప్రభుత్వంలో 1500 1300 జూనియర్ లెక్చరర్లు వచ్చినాయి కదా. తర్వాత ఒక 350 పాలిటెక్నిక్ 350 400 పాలిటెక్నిక్ వచ్చినాయి. 300 డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వచ్చినాయని వీళ్ళు అంటారు. ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ప్రభుత్వము నిరుద్యోగుల మీద ప్రేమ కొద్దేయలే, నిరుద్యోగులంతా కలిసి దీర్ఘకాలికంగా శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదని కురివి బాలకృష్ణ, శంకర్ అనే ఇద్దరు కలిసి ఒక పిల్లి వేసిరు. 284 అనే ఒక పిల్లేసి ఇట్లా దీర్ఘకాలికంగా శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదు, అన్ని శాఖలలో నియామకాలు చేయాలని 2022లో హైకోర్టు తలుపు దాడితే ఆ నోటిఫికేషన్ వేసారు. గత్యంతరం లేని పరిస్థితిలో నోటిఫికేషన్ వేసారు, ప్రేమ కొద్దేయలే. దానిలో 1300 మంది జూనియర్ లెక్చరర్ల పోస్టులకి 4 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టిరు. ఇవాళ మాకు ఈ ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయంటే మాకు అప్లికేషన్ పెట్టే అవకాశం ఇస్తలేవు ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ వల్ల. ఈ ప్రభుత్వాలే కదా చట్టం చేసుకున్నది, యాక్ట్ 2 ఆఫ్ 1994 చేసుకున్నది. ఇలా మేము కాంట్రాక్ట్ గానీ, అవుట్ సోర్సింగ్ గానీ, టెంపరవరీ గానీ, డైలీ వైజ్ గా కానీ మేము తీసుకోము, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకుంటామని చట్టం చేసింది వీళ్ళే కదా. మరి వీళ్ళే చట్టం చేసుకున్న అదే సంవత్సరంలో ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మేము అందరినీ తీసుకుంటామని ఎట్లా పెట్టుకున్నారు? అయితే ఇప్పుడు అన్నట్టు మీరు అన్నది వాస్తవం. అయితే నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనేది మీ వాదన. అయితే ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏమంటున్నారంటే మేము చాలా కాలం నుంచి మేము ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్నాం, తర్వాత మా జీవితాలు మొత్తం కూడా అన్ననే అయిపోయినాయి, 10-15 ఏళ్ళు చేసినాం, కొంతమందికి 50-55 ఏళ్ళు వచ్చినాయి, మరి మా పరిస్థితి అంటే కొంతవరకు రెగ్యులరైజ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఈ రోజు నేను చెప్పిన యాక్ట్ 2 ఆఫ్ 1994 ఏదైతే ఉందో మన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన యాక్ట్ చెప్తుంది. ఆ యాక్ట్ వీళ్ళకి తెలియదా? వీళ్ళు చదువుకోలేదా? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నాట్ ఎంటర్టైనబుల్ అని ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక చెప్పలేదా 2006లో? వాళ్ళు తీర్పు ఇచ్చే నాటికి ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఇచ్చే నాటికి రెగ్యులర్ ప్రొసీజర్ ద్వారా వచ్చి 10 ఏళ్ళు నిండిన వాళ్ళని 1 టైం మెజర్ కింద చేసుకొని తర్వాత మీరు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజేషన్ అని అంత పెద్ద జడ్జిమెంట్ ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళు రెగ్యులరైజేషన్ తెలిసి అడుగుతుండ్రా, తెలియక అడుగుతుండ్రా?
ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ లో పారా నెంబర్ ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో పారా నెంబర్ 53 పెట్టింది. కోడి చేసిండ్రు. కోడి చేసిందంటే 2006కే ఖతమైనట్టు కదా రెగ్యులరైజేషన్. మరి అంత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలి కదా. వీళ్ళకు ఒకవేళ మేము నష్టపోతున్నాము, మేము దీన్ని అంటే ఇన్నేళ్ళు సర్వీస్ చేసినాము అంటే 1, 2 మార్కులు అడగాల. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు పెట్టిన ఎగ్జామ్ లో 1, 2, 3 మార్కులు అడగాలి. మేము సర్వీస్ చేసినాం కాబట్టి మాకు ఏజ్ ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడగాలి, ఎందుకంటే మేము డ్యూటీస్ లో ఉన్నామని. ఇప్పుడు మరి వాళ్ళు అట్లా అడిగితే 15 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రాకుండా మేము చదువుల నిరర్థకమైనట్టు మాకు నోటిఫికేషన్లు లేకుండా మా జీవితాలు ఇట్లనే పోతుంటే మేము అంటే నష్టపోని, కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం బాగుండాలన్నట్ట. మొత్తం మీద నిరుద్యోగులకు అన్యాయం జరగదంటారు. రోజు విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ పెట్టమని సవాల్ చేయండి. మేము ఇవాళ 15 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేవు, పుస్తకాలు ఇచ్చిపెట్టినాం, మేము చదవడానికి రెడీ ఉన్నాం, మీరు ఎందుకు రెడీ లేరు? మీ ఉద్దేశం ఏంది? ఈ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఏంది? బరాబరి నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. ఇలా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. మేము వచ్చిందే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చదువుకోవడానికి వచ్చిందే చిన్న ఉద్యోగం పట్టుకుపోదామని వచ్చినాం. మేము రాజకీయాల కోసం రాలే, ఏదో డబ్బులు సంపాదించుకుంటామని రాలే, ఇంకేదో ఖ్యాతి గడిస్తామని రాలే. కాబట్టి తప్పు జరిగిందని ఏ నిరుద్యోగ చేసి బరాబరి ప్రశ్నిస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీసుకుపోయి గెలిపిస్తుంది. ఇది సత్యం. థ్యాంక్ యూ. అయితే ఇది ఓయూ శంకరన్న చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విషయం ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి శంకరన్న చెప్తా ఉండు. కాకపోతే అంటే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే ఇట్లా ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు కోణాలు ఉన్నాయి. మేము ఏంటంటే మేము అన్యాయం అయిపోతున్నాను వీళ్ళు అంటారు, మేము అన్యాయం అయిపోతున్నాం అని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద కోర్టు మాత్రం ఒక తీర్పు అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడున్న వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళు ఓకే, కానీ తర్వాత ఇంకా చేయడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు మాత్రం స్పష్టం చేసింది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.